హలో ఫ్రెండ్స్, నమస్తే. ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు మనం సంక్రాంతి స్పెషల్ అరిసెలు, అది కూడా మెత్తగా నోట్లో వేసుకుంటే కరిగిపోయేలా ఎలా తయారు చేసుకోవాలో నేర్చుకుందామా? ముందు ఇలా లోతుగా ఉండి గిన్నె తీసుకోవాలి. ఎందుకంటే పిండి వేసి కలిపేటప్పుడు పిండి కింద పడిపోకుండా ఉంటుంది, మరియు కలపడానికి కూడా ఈజీగా ఉంటుంది. ఇప్పుడు ఇందులో ఒక టీ గ్లాస్ నీళ్ళని వేసుకోండి. నీళ్లు ఖచ్చితంగా ఇంతే వేయాలి అని ఏమి లేదు. ఎక్కువ నీళ్లు వేస్తే పాకం రావడానికి కొంచెం ఎక్కువ టైం పడుతుంది. తక్కువ వాటర్ వేస్తే పాకం తొందరగా వస్తుంది, అంతే తేడా. అంతేగాని పాకంలో మాత్రం ఏ తేడా రాదు. ఈ వాటర్ కొంచెం హీట్ అయిన తర్వాత 2 కేజీల బెల్లాన్ని ఇలా పగలగొట్టుకొని వేస్తున్నాను ఫ్రెండ్స్. మంటను హై ఫ్లేమ్లోనే ఉంచుకొని ఈ బెల్లాన్ని ఉడికించండి. బెల్లం అంతా కరిగిపోయి 5 నిమిషాల్లో పాకం వచ్చేస్తుంది. పాకం వచ్చిందా రాలేదా అని చెక్ చేసుకోవడానికి ఇలా కొన్ని వాటర్ తీసుకొని అందులో ఈ పాకాన్ని వేయండి. ఈ విధంగా ఈ పాకాన్ని ముద్దగా చేసుకోండి. చూడండి, ఈ ముద్ద గట్టిగా కాకుండా కొంచెం జారుగా ఉంది కదా, అలాగే ఉండాలి. ఇప్పుడు వేళ్ళతో ప్రెస్ చేసి చూడండి, ఇలా వేళ్ల మధ్యలో తీగలాగా ఫామ్ అవ్వాలి. అరిసెలకి ఇది పర్ఫెక్ట్ పాకం. ఈ పాకంతో అరిసెలు చేస్తే పర్ఫెక్ట్గా మృదువుగా వస్తాయి. ఇక వెంటనే స్టవ్ ఆఫ్ చేసేయండి. లేట్ చేస్తే పాకం గట్టిపడిపోతుంది, అప్పుడు అరిసెలు కూడా గట్టిగా వస్తాయి. ఇప్పుడు వెంటనే ఈ పాకంలో బియ్యం పిండిని వేసి కలుపుకోవాలి. 2 కేజీల బెల్లంకి 2 కేజీల బియ్యం పిండి పడుతుంది. ఇంకొక 250 గ్రాముల పిండిని పక్కన ఉంచుకోండి, ఎందుకంటే కొన్నిసార్లు కొంచెం ఎక్కువ పిండి కూడా పడుతుంది. ఇందులో కొంచెం యాలకుల పొడి, 1 కప్పు నెయ్యి వేసి కలుపుకుంటే అరిసెలు మంచి స్మెల్తో చాలా రుచిగా వస్తాయి. మీరు కావాలంటే ఇందులోకి 1 కప్పు తెల్ల నువ్వులు కూడా వేసి కలుపుకోవచ్చు. ఈ బియ్యం పిండి మొత్తం ఒకేసారి వేసేయకుండా ఇలా కొంచెం కొంచెం వేస్తూ ఉండలు కట్టకుండా కలుపుకోవాలి. ఈ బియ్యం పిండిని వచ్చేసి నేను రేషన్ బియ్యాన్ని రాత్రంతా, అంటే దాదాపు 8 నుండి 10 గంటలు నానబెట్టి తర్వాత నీళ్లు వంపేసి బియ్యం తడిగా ఉన్నప్పుడే పిండిని మరపట్టించాను. పిండి ఎంత స్మూత్గా ఉంటే అరిసెలు అంతా సాఫ్ట్గా వస్తాయి. పిండి మరపట్టించిన తర్వాత మీరు పాకం పట్టడం లేట్ అయితే పిండి మీద మూత వేసి గాలి తగలకుండా ఉంచండి. మరియు సోనా మసూర బియ్యం కంటే రేషన్ బియ్యంతో అయితే అరిసెలు చాలా మృదువుగా వస్తాయి. చూడండి, పిండి కన్సిస్టెన్సీ మరి గట్టిగా కాకుండా ఇలా జారుగా ఉండేలా కలుపుకోండి. ఎప్పుడైనా పిండి మొత్తం వేసేసిన తర్వాత కూడా ఈ బ్యాటర్ కొంచెం పల్చగా అనిపించింది అనుకోండి, అప్పుడు పిండికి నేను ఒక 2 నిమిషాలు స్టవ్ మీద పెట్టి సిమ్లో హీట్ చేసుకోండి. 2 నిమిషాల తర్వాత స్టవ్ ఆఫ్ చేసి పిండికి నేను ఒక 5 నిమిషాలు పక్కన పెట్టేసేయండి. పిండి గట్టిపడిపోతుంది. ఇప్పుడు మంటను హై ఫ్లేమ్లో పెట్టుకొని బాండలీలో నూనెను వేసి హీట్ చేసుకోండి. బాండలీలో నూనె కాగే లోపల ఒక పాలిథిన్ కవర్ తీసుకొని కవర్ మీద మరియు మన చేతులకు కొంచెం నూనెను రాసుకొని ఈ సైజులో ముద్దలు చేసి పెట్టుకొని ఇలా రౌండ్ షేప్లో అరిసెలను ఒత్తుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు ఆయిల్ హీట్ అయిందో లేదో అని చెక్ చేసుకోవడానికి కొంచెం పిండి ముద్దను ఆయిల్లో వేయండి. చూసారా, మనం వేసిన పిండి ముద్ద పైకి తేలి వచ్చింది, కాబట్టి ఆయిల్ హీట్ అయిందని అర్థం. ఇప్పుడు మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మనం ఒత్తుకున్న ఒక అరిసెను నూనెలో వేసుకోండి. అది పైకి తేలి వచ్చిన తర్వాత ఇంకొకటి వేయండి. ఈ అరిసెలు కాలడానికి ఏమి ఎక్కువ సమయం పట్టదు. ఒక సైడ్ కొంచెం కలర్ చేంజ్ అవ్వగానే తిప్పి వేసి ఇంకొక సైడ్ కూడా కాల్చుకోండి. ఈ అరిసెలు నూనెను ఎక్కువగా పీల్చుకుంటాయి, కాబట్టి ఈ విధంగా చిల్లుల గరిటె దాని మీద ఏదో ఒక గరిటెతో ఇలా ప్రెస్ చేసుకోండి. ఎక్స్ట్రా నూనె మొత్తం బయటికి వెళ్ళిపోతుంది. మామూలుగా అయితే అరిసెలు ఒత్తుకున్న చెక్కలు ఉంటాయి. ఒకరు అరిసెలు కలుస్తూ ఉంటే మరొకరు చెక్కలతో ప్రెస్ చేస్తూ ఎక్స్ట్రా నూనె తీసేస్తారు. ఇక్కడ నేను ఒక్కదాన్ని అరిసెలు కలుస్తున్నాను కాబట్టి ఇలా డైరెక్ట్గా ప్రెస్ చేసేసి తీసేస్తున్నాను. జాగ్రత్తగా ప్రెస్ చేసుకోవాలి. అరిసె జరి నూనెలో పడితే నూనె ఎగిరి మన మీద పడుతుంది. అంతే ఫ్రెండ్స్, ఇలా చిన్న చిన్న టిప్స్తో అరిసెలను ఎవరైనా ఈజీగా సాఫ్ట్గా చేసేయచ్చు. నేను ఇక్కడ ఈ పిండితో ఈరోజు కొన్ని అరిసెలు మాత్రమే చేస్తున్నాను. మిగిలిన పిండిని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకొని మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు వేడివేడిగా చేసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేయండి. నా ఛానల్ని కొత్తగా చూస్తున్న వారైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. నేను పెట్టే కొత్త వీడియోల నోటిఫికేషన్స్ రావడం కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మర్చిపోవద్దు. బాయ్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.